దండుపాల్యం అనగానే చాలా హర్రర్ మూవీ అనిపిస్తుంది సార్. రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసి రియల్ ఇన్సిడెంట్ అది జరిగింది. బ్యాచ్ ఉన్నారు, దండుపాల్యం లాంటి బ్యాచ్ ఉన్నారు. ట్రాన్స్ప్లాంటేషన్ కొత్తలో ఆయన ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు శ్రీనివాసరాజు గారు. ఆయన ఏంటంటే మైసూర్ దగ్గర షూటింగ్, మీరు వచ్చేయండి నేను జాగ్రత్తగా చూసుకుంటాను, మన తెలిసిన వాళ్ళ ఇళ్ళలోనే ఫుడ్ వండించి మీకు అన్ని ఏర్పాటు చేస్తాను. బట్ నాకు డాక్టర్ పర్మిషన్ ఇవ్వాలి, ఏ ఫ్లైట్ లో జర్నీ కూడా యాక్సెప్ట్ చేయాలి. అందుకని పాప ఆయన ఏం చేసేవాడు అంటే నా రూమ్ లోకి వచ్చి అప్పుడు ఒక 6 months పాటు నేను రూమ్ లోకి నుంచి కూడా బయటకు రాకూడదు. ఆయన త్రూ అవుట్ ఫుల్ మాస్క్ గౌన్స్ వేసుకుని, చేతులు గ్లౌస్, ఇన్ఫెక్షన్ షూస్ కవర్స్ అన్ని వేసుకుని నాతో కూర్చుని దండుపాల్యం ఐడియా చెప్పి దాని గురించి డిస్కస్ చేసి సిచ్యువేషన్ లో ఇలాంటి సినిమా చేశారు. ఇలాంటి సినిమా చాలా భయం వేస్తుంది సార్ ఆ సినిమా చూస్తే మాత్రం. దండుపాల్యం అంటే వాళ్ళు జైల్లో ఉన్నారు, చాలా రూత్లెస్ ఉన్నారు. వాళ్ళకి ఇంకా హ్యాంగింగ్ ఏదో జరగలేదు అనుకుంటా. రూత్లెస్ కిల్లర్స్ వాళ్ళు, ప్రొఫెషనల్ థీవ్స్ వాళ్ళు. అంటే వాళ్ళ గురించి ఆయన డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పినప్పుడు నాకు చాలా దారుణంగా అనిపిస్తుంది. వాళ్ళు ఏంటి అంటే గొంతు కోసినప్పుడు గొంతులోంచి కట్ అయినప్పుడు ఒక సౌండ్ వస్తుందంట. ఆ సౌండ్ వింటే వాళ్ళు పెర్వర్టెడ్ గా మారి వాళ్ళని రేప్ చేసి అప్పుడు చంపేస్తారనేసి. క్రూయల్ అసలు. నాకు చాలా క్రూయల్ గా అనిపించింది.